నువ్వే చెప్పాలి. చెప్పండి. ఇదిగోండి మా టీము స్నానం చేయకుండా లొకేషన్ కి వెళ్ళిపోతున్నారు. అయితేనే ఫేమస్. స్టార్టింగ్ చెప్పండి అబ్బా. సత్య అందరినీ అన్నీ అంటుంటది. అందుకే అయితేనే ఫేమస్. ఆర్యానియా ప్రేమగా పిలిచేనా అడిగి మరి చెప్పించుకుంటున్నాను. మావయ్య అని పిలవా? ప్రభాత్ మావయ్య. కాదు ఆయన కొడుకు తను పెళ్లి చేసుకుంటారంట. ముసలి ముఖం వేసుకుని మళ్ళీ మా కోడలు ఏమనకండి, అర్థమవుతుందా? సరే డాడీ. అయ్యో డాడీ గారు నాన్నగారు వద్దు నాకు నా కూతుర్ని ఏమన్నాయా? నా కోడల్ని నేను ఏమన్నాయ్యా? నా కోడల్ని వద్దులేండి. ఇంకా చాలే. ఎదురుగట్టు నుంచి చేసుకోండి. పైకి ఎత్తాలా? ఆగు ఆగు ఆగు. 1 2 3 తలుపండి అదొకటి. రెడీ స్టార్ట్ 1. తనకి సీన్స్ చెప్పు, దానికి డైలాగ్స్ తనకి చెప్పు. ఎక్స్ప్లెయిన్ చేయమంటారు. మళ్ళీ సైడ్ ఇది చెప్పింది. తెలుసుకోవాలి. ఇప్పుడు షార్ట్ పెట్టని చూడతారు. అలాగ్ కన్నుల్లో ప్రాణం కన్నుల్లో చేరి నాకై కూడా చూపావేళ తెలిసిన ఈనాడే ఎటుపోతున్నా కొరియోగ్రాఫర్ తనేగా చెప్పండి దానికి. ఏంటి ఆ చెప్పాను అర్థమానా? ఆ చెప్పు అని అర్థమానా? చాలా దగ్గర లేదు వాడలేదు. స్నానం చేయాలి.
కూర్చో, నీకేం తెలీదు, వచ్చి కూర్చో అంతే. కాదు చూడు తర్వాత మళ్ళీ ఆ వీడియో చూస్తే అర్థమైపోతుంది. రెడీయా? ఫుల్ ఫ్రస్ట్రేషన్ లో ఉన్నారు. ఒక్క నిమిషం కూర్చునే నార్మల్గా పెట్టు. మాడిగా ఇదిగో అది లుక్ అంటే రెండు కాళ్ళు పెట్టానా? ఓకే ఇప్పుడు అదే లుక్ మళ్ళీ కాలు ఒకటే కనిపిస్తుంది, పక్కనే ఉంటుంది. అదే విగ్రహం గెడ్డ దగ్గర ఉంది. విగ్రహం దగ్గర ఇదిగో చూసావు ఈ షార్ట్స్? చూపించు ఫస్ట్. అది ఆ ఇంట్లో మీ మామగారు వాళ్ళ ఇంట్లో చేసింది, సుబ్బయ్య మావయ్య. సుబ్బయ్య మామయ్య, బుల్లెట్ మామయ్య. ఈనాడే ఎప్పుతున్నా ఈ భూమి మీద నా కన్ను చూడండి విన్నాడి నాడే ఇప్పుడు పెద్దోళ్ళ కనిపిస్తున్నాడు. చూడు బాగా చేశాడు కదా. ఉయ్యాల ఎక్కడ ఉంది వాళ్ళ ఇంట్లో? ఉంది ఉయ్యాల. వెలివేస్తున్నా నిలదీస్తున్నా నా ప్రాణం మమ్మీని నిలదీస్తున్నా. నాకు షార్ట్ పిచ్చి పిచ్చి నచ్చేసింది. ఓకే చెయ్యమ్మా. Ready, 1, 2, 3, go. Marchu. ఓకే ఆర్య స్టార్ట్. 1 2 3 స్టార్ట్. ఏం తెలియకుండా వచ్చినట్టు కూర్చో. ఇక్కడేం చేస్తున్నా? అంటే ఇలా తిరగాలి, సత్య. తనకులాగా తన వైపు తిరగాలి. ఏంటి అలా? ఇలా కూర్చోాలి. తనకు ఆపో ప్యారలల్ గా కూర్చోండి. సత్య, ప్యారలల్ నాకులాగే సత్య ఏంటి ఇలా ఉన్నావు? సత్య ఏమైంది? సత్య ఏంటి అలా ఉన్నావు? ఏమైంది? సత్య ఏంటి నా పేరేం చెప్పు ఒకసారి. సత్య అంట. నువ్వు నా పేరు చూడకు, నాకు నవ్వు వస్తుంది. సరే సత్య సత్య ఏంటి ఇలా ఉన్నావు? ఏంటి ఏ ఇలా? అలా కాదు, సాడితో చెప్పాలి. నేను చెప్తాను, నేను చెప్తాను. సత్య ఏంటి అలా ఉన్నావు? అయ్యో ఈ పిల్లడు ఏం చేయలేనయ్యా. ఒక నిమిషం సాయి కోపడ్డా చూసి ఒకసారి బావా అనువా ఎవరిని? అట్లా పిలిస్తే బాగా రైట్, రైట్. వస్తుంది. రైట్ ఓయ్ యాక్షన్. చెయ్యి. చేస్తున్నా. నువ్వు నా కామెడీ చెప్పక కానీ ఇప్పుడు కామెడీ ఏం చేయకు. అరే. నువ్వు దా, చెప్పు. ఆ టైం లేదు. సరే, సత్య ఏమైంది? ఏంటి అలా ఉన్నావు? సత్య ఏంటి అలా ఉన్నావు? ఏమైంది? ఏ మొత్తం డైలాగ్ చెప్పు. చెప్పు. సత్య ఏంటి అలా ఉన్నావు? ఏమైంది? ఓకే రైట్. సత్య ఏంటి అలా ఉన్నావు? ఏమైంది? నువ్వు కృష్ణ వేస్తున్నావు కదా. కృష్ణని ప్రేమిస్తున్నావు కదా? లవ్ చేస్తున్నావు కదా? కృష్ణని ప్రేమిస్తున్నావు కదా? ప్రేమిస్తున్నావు కదా? నువ్వు కృష్ణ ప్రేమిస్తున్నావు కదా. ఏ అయిపోయింది కదా. ఈ ఫేస్ ఇవాళ చూస్తే గొడవ. నవ్వు తప్ప అమ్మో. నేను ఒకసారి చేసి చూపిన తనకంటే ఇదిగో వాడు చూడు. సరే, అది చేస్తాను. నువ్వు కృష్ణని ప్రేమిస్తున్నావు కదా? ఈ యదవని ప్రేమిస్తున్నావు కదా? చెప్పు. నువ్వు కృష్ణని ప్రేమిస్తున్నావు కదా. ఎందుకు ఎందులే మామూలు ఉండదు. ఏ ఆ అమ్మాయి జాగ్రత్త, డిఓపి గారు మళ్ళీ అక్కడే వదిలేసి సీరియస్ వచ్చేస్తారు. అవుతుంది. భయం అవుతుంది ఇప్పుడు. బ్రో రేపు పెట్టుకోసే ప్లీజ్. అంత నైట్ రేపెలా పెడతా, మనకి టైం లేకుండా నేను ఉంటే. రెడీ అయ్యా కష్టపడి. అది కూడా మీకు ఇవాళ హాఫ్ బిట్ రేపు కూడా నేను కూడా రెడీ అయినా. చెట్టు వేసుకుని మరి రైట్. సత్య ఏంటి అలా ఉన్నావు? నీకు దండం పెడతాను ఒక్కొక్క ప్లీజ్. నేనేం నవ్వట్లే. నా ఫేస్ కామెడీ అంతా నాకు అంతే లేదు. సర్లే కానీ ఏ కామెడీ కాదు. చెప్పు. సత్య ఏంటి అలా ఉన్నావు? సత్య ఏంటి అలా ఉన్నావు? ఏమైంది? ఏమైంది? కృష్ణని ప్రేమిస్తున్నావు కదా? నేను కృష్ణని ప్రేమిస్తున్నాను. నాకు ఎందుకు నవ్వు వస్తుంది? ఓకే ఫైన్. నేను నవ్వలేదు. ఓకే చూడు, నేను నవ్వాలని చెప్పొచ్చు. నువ్వు నవ్వద్దు. నువ్వు సాడ్ అంతే ఉండాలి. నువ్వు కృష్ణని ప్రేమిస్తున్నావు కదా నువ్వు చెప్పు. కృష్ణని ప్రేమిస్తున్నాను. కృష్ణని కాదు, నువ్వు నా ఫ్రెండ్. నాకు అన్ని అని తెలిసిపోతాయి. ఏ కృష్ణ తెలిసిపోతే కృష్ణనే అంతే కాదు, అంటే నువ్వు నా అంతే. ఫ్రెండ్. కృష్ణ అది గుర్తుపెట్టుకో. నువ్వు నా ఫ్రెండే. కృష్ణని కాదు, నువ్వు నా ఫ్రెండ్. నువ్వు చెప్పకపోయినా నాకు తెలుస్తుంది. నువ్వు చెప్పకపోయినా నాకు తెలుస్తుంది. ఏ అంటుంది. అంటుంది. అప్పుడు నువ్వే చెప్పాలి. మరి ఇన్ని రోజులు ఏం చేసావు? వెళ్ళి చెప్పొచ్చుగా. అంటదా ఇంకేమన్నదా? ఏమన్నది? ఎలా ఉన్నట్టుంది? ఏం లేదు అక్కడ నీదే. మరి ఇన్ని రోజులు ఏం చేస్తావు చెప్పకుండా?
ఇన్ని రోజులు ఏం చేసావే వెళ్ళి చెప్పొచ్చుగా. మరి ఎన్ని రోజులు ఏం చేస్తావే వెళ్ళి చెప్పచ్చు. చూడు కృష్ణ చూసావంటే ఇట్ సైడ్ ఎటు అక్కడ వాళ్ళు ఇటు సైడ్ వాళ్ళు ఉంటారా? నువ్వు అటు చూడు. ఉండరు, మీరు తను చూడు అన్నప్పుడు చూడు అంతే. అవును ఇప్పుడు అమ్మాయి కాస్ట్యూమ్ మార్చుకుంటే ఎట్లా? అంటే కృష్ణని చూడు అన్నమాట ఆమె చూపుని నువ్వు ఫాలో అవ్వాలంతే. నేను అదే చెప్పా, ఇలా సీన్ ఒకటి ఉంది, అది రేపు పెట్టింది కదా. మరి ఇలాగే ఉండిపోతావా? మరి ఇలాగే బాధపడుతూ ఉండిపోతావా? మరి ఇలాగే బాధపడుతూ ఉండిపోతావా? సరే సరే నీ ఇష్టం. ఇంకా సరే ఇష్టం. ఇక్కడేం చేస్తావు? పద ఇంటి దాకా వస్తా. ఇదే షార్ట్ అయిపోయే. నాకు ఆనందించాలి. నేస్తమా నేస్తమా నువ్వే కోయిలై వాలతానంటే తోటలా మారనా నీకోసం. ఇప్పుడు వస్తావు కదా, ఎక్కడికి వెళ్తుంది? ఇదేం కాయ తెలుసా? నిమ్మకాయ. ఓయ్ ముళ్ళులుంటాయి. నువ్వు మళ్ళీ ఈడికే రావాలి, వస్తావుగా చెప్తాను పని. మర్యాదగా రా, ఒకటే దెబ్బ. మర్యాదగా నన్ను కాలుతో నడుచుకొని వస్తా. సరేరా. చూడండి ఏంటమ్మా అది? ఏదైనా పురుగులు కనిపించిందేమో. అది చూసే మొన్న అభినయ ఓ అని అరిచింది. పురుగుని చూసి వీడియో తీస్తున్న ప్రణీతాకి 100 చుక్కలు, నవీన్ గాడికి 2 చుక్కలు, ప్రభాత్ ని చూసి పారిపోతున్న నవీన్ గాడికి 2 దెబ్బలు. నాకు దెబ్బలు లేవు. ఒకటే వస్తే ఒకటే దెబ్బ, లేకపోతే 2-3 దెబ్బలు. ఏ ఒకటే దెబ్బ లేకపోతే 2-3 దెబ్బలు. 2 బిర్యానీలు, 1 చికెన్ ఫ్రై. పారిపోతున్నావా? నవీన్ పారిపోతున్నాడు. నవీన్ నువ్వు పిరికోడే కదా? హాయ్ చెప్పండి. పిరికోడే కదా? మీరు కూడా సపోర్టర్లు ఎక్కడా? అది ఈ సపోర్టర్ పళ్ళ కోసం చంపేస్తున్నాడు. ఇప్పుడు కౌరు బండలేవి అక్కడ ఉన్నాయి, వెళ్తా అవుదాం. ఆల్రెడీ స్నానం అయిపోయింది, ఇప్పుడు బ్రష్ చేస్తున్నా. ఎందుకు నేనేమన్నా బ్రష్ చేయకుండా తిన్నానా ఏంటి? ఎక్కడ? అవునా? సరే ఒకసారి ఫేస్ టర్నింగ్ ఇచ్చుకోమ్మా. ఏంటి కోర్తా? బాబా సేవలు చేసే వాళ్ళు ఎంత మందో. చిన్న పిల్లలు కదా. ఎక్కడ పోస్ట్ చేసాను కొడతా, సీరియస్ గా చెప్తాను. పెట్టేస్తా అసలు ఇన్స్టాగ్రామ్ లో. అయ్యో మళ్ళీ అంటారు, అయ్యో మా నవీన్ గారిని ఎంత కష్టపెడుతున్నారా మీరు. అప్పుడు చెప్తా వాళ్ళ పని కామెంట్ పెట్టినారు. స్నానం కూడా చేయకూడదు నవీన్, మీరు వచ్చి చేయించండి అని. స్నానం చేస్తారు.